హలో అండి, ఎలా ఉన్నారు? మండే కదా, ఎటోళ్ళు అటు పరిగెత్తుంటారు ఆఫీసులకి. ఇంక ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ అయితే చేశాను. చట్నీకి వేపే ఓపిక లేక ఈ విధంగా ఇడ్లీ పాత్రలోనే ఉడకపెట్టేశాను. ఇడ్లీ అయిపోయేలో పచ్చిమిరకాయలు కూడా ఏగిపోతాయిలే అని చెప్పేసి ఇంక ఈరోజు సింపుల్గా శనగపప్పు చట్నీ అయితే చేస్తున్నాను. బయట అయితే హోటల్లో ఈ చట్నీలే కదా ఎక్కువ పెట్టేది. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే నిన్న మటన్ చింత చిగురు వేసి చేయమన్నారు. తీసుకొస్తే ఇంక మా వారు అసలు తినరండి వెరైటీ కూరలు. అందుకని చెప్పేసి ఈరోజు అయితే టమాటా పప్పు అని చెప్దాంలే అని చెప్పేసి చింతాకు వేసేసి పప్పు అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది కర్రీ అయితే. నేను ఫస్ట్ టైం చేసిన, నేను చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళు, ఇష్టంగా తినేదాన్ని. ఇంకా నేను చేసిన వడియాలు కూడా పప్పులోకి నంచుకుంటే బాగుంటాయి కదా అని చెప్పేసి ఈ విధంగా వడియాలు కూడా వేపుకొని పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలను అయితే తాలింపులో దోరగా వేపుకోవాలి. చింతాకు పప్పు చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు డైరెక్ట్గా వేయకుండా ఇట్లా తాలింపులో వేపుకొని వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కొంచెం పలచగా ఉండేటట్టే చూసుకోండి. ఈరోజు మా లంచ్ అయితే ఇది.